హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని, అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, కన్నాలు కన్నాలుగా, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మెత్తగా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కానీ, లేదంటే అప్పటికప్పుడు డిన్నర్కి కానీ టిఫిన్కి కానీ ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక్కసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. నేను వచ్చేసి రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు తోటి 1 కప్పు గోధుమ రవ్వని వేసుకున్నాను. మీరు ఇంట్లో ఉండే ఏదో ఒక కప్పుని మెజర్మెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగును వేసుకోండి. మీరు ఇక్కడ పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ గోధుమ రవ్వ పెరుగులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకప్పుడు రవ్వ చక్కగా నానుతుంది అనమాట. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చట్నీ కోసం ప్యాన్ లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 2 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చిని ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్ లోనే పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి వేసుకోండి. చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. పచ్చి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగోదని అస్సలు అనుకోవద్దు, చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని చూసుకుంటూ కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, చట్నీని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ దోశల్లోకి కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోవద్దు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్ లోకి ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చట్నీ తాలింపులో మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోకుండా కేవలం ఆవాలు మాత్రమే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఈ తాలింపుని ఈ విధంగా చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే ఒక 10 నిమిషాల టైం అయితే అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ఈ రవ్వ చూసారా చక్కగా నానిపోయింది కదా. ఇలా నానిపోయిన ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొక 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట, మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను చెప్పిన కొలతలతోటి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే చూసారా, ఎలాంటి ఫ్లేవర్ లేని బ్లూ కలర్ లో ఉండే ఈనో ఉంటుంది. ఈ ఈనోని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఒకవేళ ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు. లేదు ఇవి వేసుకోవడం ఏమీ ఇష్టం లేదు అంటే మీరు డైరెక్ట్ గా కూడా దోశలు వేసుకోవచ్చు. కాకపోతే దోశలు కొంచెం గట్టిగా వస్తాయి అనమాట. లేదు అలా కాదు అనుకుంటే మీరు ఇలా పిండిని నైట్ పడుకోబోయే ముందు ఇలా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, పిండిని చక్కగా ఫర్మెంట్ చేసేసుకొని ఉదయాన్నే కూడా దోశలు వేసుకోవచ్చు. మీరు ఇన్ని రకాలుగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. ఫర్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొంచెం ఈనో కానీ బేకింగ్ సోడా కానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ లో ఈ దోశలు వేసుకోవచ్చు. సో ఫైనల్ గా మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దోశల పెనాన్ని వేడి చేసుకొని పెనం బాగా వేడైన తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని 1 నుంచి 2 గరిటెల వరకు వేసుకోండి. అలాగే ఈ దోశల పిండిని మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంత వరకు కావాలో అంతవరకు దోశ దానంతట అదే స్ప్రెడ్ అయిపోతుంది. చూసారా, ఇలా స్ప్రెడ్ అయిన వెంటనే
మనకి దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ చాలా స్పాంజీగా ఉంటుంది అనమాట. సో దోశ మీద ఇలా హోల్స్ వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని మూత పెట్టేసి దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే 1 నిమిషం పాటు కాల్చుకోండి. ఈ దోశని రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు, ఒకవైపు కాలిస్తే సరిపోతుంది. అదే విధంగా చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. చూసారా దోశ ఇలా ఒకవైపు కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి. చూసారా దగ్గరగా చూపిస్తున్నాను మీకు దోశని, ఎంత చక్కగా ఉందో కదా. నిజం చెప్పండి, దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇదే విధంగా మిగిలిన పిండితోటి దోశలు వేసేసుకోండి. ఇక నేను చూపించిన కొలతలతోటి మీరు దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఒక 8 దోశలు రెడీ అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా అన్ని దోశలు కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి. చూడండి దోశ ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇక నేను చెప్పిన విధంగా 4 ప్రాసెస్లో మీకు ఏ ప్రాసెస్ కరెక్ట్ అనిపిస్తే, ఏ ప్రాసెస్ వీలుగా ఉంటే ఆ ప్రాసెస్లో ఈ దోశని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఖచ్చితంగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.